బీహార్ ఇక్కడ ఏది జరిగినా అది వింతే. సెల్ ఫోన్ టవర్లు ఎత్తుకెళ్లిపోవటం, రైలు పట్టాలు దొంగలించేయటం, ఇలా ఒకటా రెండా అబ్బో చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాలా పెద్దది. కొన్ని చోట్ల కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిలు ఇటీవల వర్షాలకు పేక మేడల్లా కుప్పగూలిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా ఫోకస్ అయింది. అయితే ఇప్పుడు తాజాగా ఓ బ్రిడ్జి నిర్మాణం వైరల్ అవుతోంది. బీహార్లోని అరారియా జిల్లాలో నిర్మించారు ఓ బ్రిడ్జ్. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 కోట్ల రూపాయలతో కట్టారు. అయితే బ్రిడ్జి బాగానే ఉంది, కానీ పైకి వెళ్ళటానికి దారి లేదు. ముఖ్యమంత్రి గ్రామీణ సడక్ పథకం కింద 2.5 కిలోమీటర్ల పొడవైన రహదారి వంతెన ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్మించారు. పొలాల మధ్యలో నిర్మించిన ఈ బ్రిడ్జికి రోడ్డు లేకపోవడంతో ఇది చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. బ్రిడ్జి నిర్మితమైన ప్రాంతాన్ని ప్రభుత్వం సేకరించింది. అయితే మిగిలిన ప్రాంతాన్ని అధికారులు ఇంకా సేకరించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో సేకరించిన భూమిలో ప్రభుత్వం అప్రోచ్ మార్గం లేకుండానే వంతెనను నిర్మించింది. దీనిపై అరారియా జిల్లా కలెక్టర్ ఇనాయత్ ఖాన్ స్పందించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి నివేదిక కోరినట్టుగా తెలిపారు. అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ ప్రాంతంలో నది ఉందని, వర్షాకాలంలో సమస్యగా మారుతోందని, మిగిలిన ఏడాది ఇది ఎండిపోయి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పాట్నా నుంచి ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే 7 గంటలు ప్రయాణించాల్సి ఉంటుందని అంటున్నారు. వర్షాకాలంలో గ్రామాలను కలిపేందుకు రోడ్డు వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.